జేఎన్టీయూ పరిధి అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో అవకతవకలు పెరుగుతున్నాయని ఆరోపించారు జేఎన్టీయూ విద్యార్థి సంఘాల నేతలు. కాలేజీలలో బీటెక్ 4వ సంవత్సరం 120 మందిలో 70 మందికి గ్రేస్ మార్కుల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నాయన్నారు. కాలేజీ అఫిలియేషన్ యూజీసీ అటానమస్ హోదా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక కాలేజీ ఆన్సర్ షీట్స్ రివాల్యుయేషన్ జరపాలని అన్నారు. కాలేజీ నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు విద్యార్థి సంఘాల నాయకులు. ఇంజనీరింగ్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీలో సుమారు 120 మంది పిల్లలకు గ్రేస్ కి అప్లై చేసుకునేలాగా ఆ కాలేజ్ యాజమాన్యము ఒక స్ట్రక్చర్డ్ నేరానికి తెరలేపి వాళ్ళందరి జీవితాలతో కూడా ఆడుకునేటువంటి ఒక క్రమాన్ని ఒక కొత్త పుంతను తొక్కే ప్రయత్నం చేసింది. సప్లీ ఫీజులు కట్టినాక మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ కి అదే విద్యార్థులను పాస్ చేస్తున్నారని వివిధ రకాల సందర్భాల్లో యూనివర్సిటీ దృష్టికి తీసుకొచ్చినాం. ఈరోజు ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ రిజల్ట్స్ లో 26 సబ్జెక్టులు ఒక విద్యార్థి ఒకటే అటెంప్ట్ లోపల క్లియర్ చేసిండు. ఏ రకంగా ఇది సాధ్యమైంది? దీనికి మేము విశ్వవిద్యాలయాన్ని మేము సమాధానం చెప్పాలని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఈరోజు అటానమస్ ఇంజనీరింగ్ కాలేజీలు దారి తప్పుతూ ఉన్నాయి, రిజల్ట్ లోపల ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఉన్నాయని చెప్పి మేము విశ్వవిద్యాలయం దృష్టికి తీసుకువెళ్ళినాము. ఇప్పటికి కూడా విశ్వవిద్యాలయాన్ని జేఎన్టీయూ విద్యార్థి సంఘాలుగా ఇంజనీరింగ్ విద్యార్థులుగా మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, అనేక ఇంజనీరింగ్ కళాశాలల లోపల ఈ రకమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు అటానమస్ కాలేజీలు తెలంగాణ రాష్ట్రంలో 95కు పైచిలుకు ఉంటే మరి దానిలో జరుగుతున్నటువంటి అక్రమాలు, ఆర్థిక దోపిడీ, మరి విద్యార్థులను 75 మందిని కూడా ఆ పైచిలుకు మందిని కూడా గ్రేస్ మార్క్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ఆర్థికపరమైనటువంటి డబ్బులు తీసుకొని మరి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల దగ్గర నుంచి కూడా మేము పాస్ చేస్తాం, గ్రేస్ మార్కులు కలుపుతాం అని చెప్పేసి విద్యార్థులను ప్రలోభాలకు గురి చేసి అక్కడ ఆర్థిక దోపిడీ జరిగి మరి ఇక్కడ యూనివర్సిటీ ఉన్నతాధికారులను మోసం చేసే విధంగా ఏఎస్ ఇంజనీరింగ్ కళాశాల నడుస్తుందని చెప్పేసి యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మేము ఆరోపిస్తున్నాం.